వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలుగొండ రిజర్వాయర్ ప్రాజెక్టును సెప్టెంబర్ లోగా పూర్తి చేస్తాం. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టీకరణ. వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప డిమాండ్. హోంగార్డులకు ఇచ్చిన హామీని మరిచిన కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ జేఏసీ కమిటీ చైర్మన్ సకినాల నారాయణ ధ్వజం. త్రీ-ఫేజ్ మీటర్ కనెక్షన్ కోసం 50,000 లంచం డిమాండ్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏఈ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ గోపీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ప్రతిష్టాత్మకమైన వెలుగొండ రిజర్వాయర్ ప్రాజెక్టును ఈ ఏడాది సెప్టెంబర్ లోగా పూర్తి చేస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టన్నెల్ పనులను పూర్తి చేసిందని, రెండో టన్నెల్ పనులను కూడా అతి త్వరలో పూర్తి చేయబోతోందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టుకు నేను శంకుస్థాపన రాయేశానని చెప్పి ఇంకేదో మాట్లాడుతున్నాడట. ఆయన శంకుస్థాపన రాయేస్తే ఎందుకు దాని మీద మరి ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాడు? 2006 వరకు ఎందుకు ఆగిపోయింది? 2006లో దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పరుగులు పెట్టించాడు. వచ్చిన తర్వాత 5,000 కోట్ల రూపాయలతోటి వెలుగొండ ప్రాజెక్టు ఒక టన్నులు మొదలు టన్నులకు పర్మిషన్ ఇచ్చారు. తర్వాత 2 టన్నులకు పర్మిషన్ ఇచ్చారు. ఏదైనా ప్రాజెక్టులో నిర్మాణం కానివ్వండి, ప్రాజెక్టులు మొదలుపెట్టింది కానీ దానికి ఏదైనా పేటెంట్ ఏదైనా ఉందంటే అది జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత ప్రీతం నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి 55 ప్రాజెక్టులు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసే కంప్లీట్ అవుతున్నటువంటి చివరి మరి ఆ 1%, 2% ప్రాజెక్టు పూర్తి చేసి లష్కర్లు గేట్లు ఎత్తేసి మొత్తం ప్రాజెక్టు నేనే కట్టానని చెప్పే చందంగా ఆ ప్రాజెక్టును ఆయన ఓన్ చేసుకోవడము అనేది హాస్యాస్పదము. ఆయన ఏదో యుద్ధం ప్రకటిస్తున్నాడంట ప్రాజెక్టుల మీద. దేనికి యుద్ధం ప్రకటిస్తున్నాడు? ఆయన ప్రాజెక్టుల మీద కనీసం దృష్టి పెట్టింటే అసలు వ్యవసాయం మీద అసలు వ్యవసాయమే దండగా అన్న వ్యక్తి ఈరోజు వ్యవసాయానికి కావాల్సినటువంటి మౌలిక వసతుల గురించి ఆయనకేం తెలుసు? రుణాల ఊబిలో ఈ యొక్క మరి వడ్డీ భారం మోయలేక రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం చేశాడు ఆయన? కనీసం వారికి పెట్టుబడి ఇవ్వాలి, రైతు భరోసా లాంటి ఒక కార్యక్రమం ఏదైనా చేశాడా? రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు నాయుడు ఈరోజు మా గురించి మాట్లాడడం, ఈరోజు ప్రభుత్వం ఈరోజు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు వెలుగొండ ప్రాజెక్టు T5 కాలువ ఈరోజు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. మరి వెలుగొండ ప్రాజెక్టు 95% పనులు పూర్తయినాయి. 2 టన్నుల్లో పూర్తవుతున్నాయి. ఫీడర్ కెనాల్ మీద వాళ్ళ నాయకులు ఎవరో కొంతమంది నడుస్తూ ఉన్నారంట. ఏదో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడిచారు. 21 కిలోమీటర్లు ఫీడర్ కెనాల్ ఉంటే అడుగడుగున ఇంచు అక్కడ ఎంత దాని సామర్థ్యం ఉంది ఏంటి అని చూసా. ఎవరైతే తిరిగారో ఆ ప్రజాప్రతినిధులు ఆయన సోదరుడే అక్కడ కాంట్రాక్టర్. ఆయనే ఆ పనులు చేయలేక ఆపి వెళ్ళిపోయింది. అది తెలుసుకోవాలి ముందు వాళ్ళు. ఈరోజు ఫీడర్ కెనాలు దాన్ని బలోపేతం చేయాల్సిన మరి అవసరం మాకు తెలుసు. దాని మీద నామినేషన్ బేసిస్ కానీ టెండర్ బేసిస్ మీద కానీ అది బలోపేతం చేస్తాం. తద్వారా అక్కడ వీరశైవ లింగాయతులను ఓబీసీలో చేర్చాలని వీరశైవ లింగాయత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు యువజన ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా వెన్న ఈశ్వరప్ప మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తే భావితరంలో మంచి ప్రతిభను చాటుతారని అన్నారు. రాష్ట్రంలో వీరశైవ లింగాయత్తులో ఎంతో మంది ప్రజాప్రతినిధులుగా ఉన్నా ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పార్టీలు సహకరించినా కేంద్రంలో తమను ఓబీసీలుగా చేర్చడం లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీరశైవ లింగాయత్తులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లను మంజూరు చేసి అర్హులైన పేద కుటుంబానికి 20 లక్షల రుణాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ముఖ్య అతిథిగా లోకాయుక్త జస్టిస్ సివి రాములు హాజరై ఈ కార్యక్రమంలో యువజన రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రాచప్ప, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులము సుమారుగా 40 లక్షల మంది ఉన్నాము. ఆ 40 లక్షల్లో అధికంగా 90% మంది బీదవారు ఉన్నారు. ఆ తెలంగాణ రాష్ట్రం నుంచి 10వ తరగతిలో 9.0 GPA నుంచి 10 GPA వచ్చిన వాళ్ళకి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతిభా అవార్డులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. విద్యార్థులను ప్రోత్సహించాలి. వీరశైవ లింగాయతుల్లో ఇప్పటి వరకు బ్యూరోక్రాట్స్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లా లేరు. అసలు ఎప్పుడో ఒకప్పుడు ఒక ఆయన ఐఏఎస్ ఉండి ఆయన రిటైర్ అయిపోయారు. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి వారిని ప్రోత్సహిస్తే భావితరంలో వాళ్ళు ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా పైలట్గా మిలిటరీ ఆఫీసర్లుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈరోజు ప్రతిభా పురస్కార అవార్డులతో సత్కరిస్తున్నాం. ఇట్టి సమావేశానికి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త గౌరవనీయులు జస్టిస్ సివి రాములు గారు రావడం జరిగింది. వారందరికీ ప్రతిభా అవార్డులను ఇస్తూ ఉన్నాం ప్రోత్సాహకరంగా. అలాగే తెలంగాణ రాష్ట్రంలో వీరశైవ లింగాయతులము 40 ఎమ్మెల్యే సీట్లలో బలంగా ఉన్నాం, 8 ఎంపీ సీట్లలో బలంగా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మాకు రావాల్సినటువంటి అభివృద్ధి కానీ పథకాలు కానీ ఇప్పటివరకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్నాం, కానీ నేషనల్లో ఓబీసీలో లేం. దానికి సంబంధించి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావాలని గతంలో అసెంబ్లీ సాక్షిగా హోంగార్డులను పర్మనెంట్ చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం మర్చిందని తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ జేఏసీ కమిటీ చైర్మన్ సకినాల నారాయణ అన్నారు. ముషీరాబాద్ లో బాధిత హోంగార్డులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని, కోర్టు ఆర్డర్ తీసుకొచ్చిన వారికి కూడా ఉద్యోగం కల్పించాలని కోరారు. హోంగార్డులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని సీఎం భరోసా ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు ఏవి అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో విడుదల చేసిన సరుకులను వెనక్కి తీసుకుని హోంగార్డులకు ఉద్యోగం కల్పించాలని కోరారు. 60 ఏళ్లకే రిటైర్ అయిన వారికి వయో పరిమితి 65 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ వాళ్ళకి 10 లక్షలు మంజూరు చేయాలి, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలి. నా పేరు సకినాల నారాయణ. ఈరోజు సుందరయ్య విజ్ఞాన్ భవన్లో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోంగార్డులు అందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి ఒక 5గురిని తీసుకుంటూ ఒక జేఏసీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ జేఏసీ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మరి చనిపోయిన కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా కోర్టు నుండి వచ్చిన వాళ్ళకు కూడా వెంటనే కోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకున్న వాళ్ళకు కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని. ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గతంలో అసెంబ్లీ సాక్షిగా పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రగతి భవన్లో కూడా మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తా అని చెప్పేసి కూడా ఈ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవి కూడా అమలు కాలేదు. ముఖ్యంగా ఏంటంటే కారుణ్య నియామకం, చనిపోయిన కుటుంబాల వాళ్ళు రోడ్డు మీద పడి నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా కోర్టు నుండి అయితే ఎవరైతే ఆర్డర్ తీసుకొని వచ్చిందో మరి వాళ్ళకి ఈవెంట్స్లు పెట్టేసి అధికారులు ఒక సర్కులర్ తీసి మరి వాళ్లకు ఫెయిల్ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే గతంలో ఏదైతే సర్కులర్ పెట్టడం జరిగిందో ఆ సర్కులర్ను వెంటనే రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి హోంగార్డులకు డ్యూటీ తీసుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వాళ్లకు మరి
దగ్గర దగ్గర ఒక్కొక్కరు 10-15 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ కావడం జరుగుతుంది. వారికి కేవలం ఒక 150 రూపాయలు లేకపోతే 250 రూపాయలతోటో తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కనుక వారికి బీసీ అండ్ ఎస్సీ దళిత బంధు అని చెప్పేసి ఏదైతే విధంగా మరి మన ముఖ్యమంత్రి వారు చెప్తా ఉన్నారో అదేవిధంగా హోంగార్లకు 10 లక్షలు ఇస్తే తప్పేంటి అని చెప్పేసి ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఏపీలోని ఇబ్రహీంపట్నం ఏపీఎస్పీ డీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంపై విజయవాడ ఏసీపీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఈ సందర్భంగా 3-ఫేజ్ మీటర్ కనెక్షన్ కోసం ఒక వ్యక్తి నుండి 50,000 లంచం డిమాండ్ చేసిన ఏఈ శ్రీనివాసరావు జూనియర్ అసిస్టెంట్ గోపీనాథ్ కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితులను రిమాండ్ కు పంపనున్నట్టు ఏసీపీ అడిషనల్ ఎస్పీ స్నేహిత తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం కమిటీ చైర్మన్ గా నియమితులైన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ఆయన స్వగృహంలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గురుశేఖర్ బాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో మౌలిక వసతులు సరిపడా మరుగుదొడ్లు లేకుండా అనుమతులు లేకున్నా ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని, ఫిట్నెస్ లేని బస్సులను నడుపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఫిర్యాదులతో విద్యాశాఖలో కదలిక వచ్చింది. చింతపల్లిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలను నడుపుతున్న నాగార్జున గ్రామర్ స్కూల్ ను ఎంఈఓ గురురావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల వ్యవధిలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలలను ఏర్పాటు చేయాలని, లేకుంటే లైసెన్స్ ను రద్దు చేస్తూ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాఠశాలల ఎదుట ధర్నా, విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునిస్తామని ఏఎస్ఎఫ్ నాయకుడు షమోద్దీన్ హెచ్చరించారు. విద్యాశాఖ కార్యాలయాల ముట్టడికి పిలుపునిస్తామని ఏఎస్ఎఫ్ నాయకుడు షంషోద్దీన్ హెచ్చరించారు. ఏమైందంటే గవర్నమెంట్ ఎందుకు మార్చిందంటే పరీక్షలు అనేటువంటి వాతావరణానికి స్కూళ్ళల్లో ఒక రకమైన భయాందోళన, కొంతమంది భయపడి రాకపోవటం అన్ని జరుగుతుంది. అప్పటికల్లా అప్పుడు మనం నిర్ణయించుకొని పెట్టాలి పరీక్షలు. ఫార్మేటివ్ అంటే దాన్ని మనమే ఇదివరకే వెనకట ఉండేది చూస్తారు. యూనిట్ 1, యూనిట్ 2 అనేది మీరు కూడా అప్డేట్ కావాలి. చింతపల్లిలోని నాగార్జున గ్రామర్ పాఠశాలను సందర్శించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు లేవనేది వచ్చినటువంటి ఆరోపణ. దానికి సంబంధించి పరిశీలించడం జరిగింది. వాస్తవానికైతే వాళ్ళు రీసెంట్గా కొన్నాము, దానికి సంబంధించిన ప్రాసెస్ అవుతుందని వివరణ ఇచ్చినారు. అదేవిధంగా ఒక తుఫాన్ వెహికల్ని కూడా ఉపయోగిస్తున్నట్టు సమాచారం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తుఫాన్ను మాత్రం ఉపయోగించవద్దు, అనుమతులు ఉన్నటువంటి వాహనాలను మాత్రమే విద్యార్థులని రవాణా చేయాలనేటువంటి నిబంధన ఉంది. చేపట్టి మేనేజ్మెంట్ వారికి హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తుఫాన్ కానీ ప్రైవేటు వాహనాలు కానీ విద్యార్థులని రవాణా చేసేందుకు ఉపయోగించదని హెచ్చరించనన్నది. అదేవిధంగా టాయిలెట్ ఫెసిలిటీ ఒకటి, తర్వాత వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా మరింత ఎక్కువ సౌకర్యం కల్పించాలని సూచన జరిగింది. అర్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయులను నియామకం చేసుకొని బోధన చేయాలనేటువంటి సూచన. అంటే దాదాపు మేజర్గా డిఈడి, టీఈడి చేసినటువంటి టీచర్స్ ఉన్నారు. కొంతమంది మాత్రం డిగ్రీ ఉన్నట్టు మాత్రమే దృష్టికి వచ్చింది. వాళ్ళని రిమూవ్ చేసి తక్షణమే ట్రైన్డ్ ఉన్నటువంటి టీచర్స్ని నియామకం చేసుకోవాలని మేనేజ్మెంట్కి సూచించడం జరిగింది. వేరే స్కూల్కు కేటాయించిన స్కూల్ అంటే వాస్తవానికి మరి వాళ్ళ అండర్స్టాండింగ్తోనైతే చూడొచ్చు, కానీ వాస్తవానికి ఆ స్కూల్ కూడా సేమ్ టైంలో ఉంటుంది కాబట్టి అట్లాంటి నడిపేందుకైతే అవకాశం ఉండదు. ఆ స్కూల్ పిల్లల్ని రవాణా చేసేందుకు ఆ వెహికల్ ఉంటుంది. ఒకవేళ అది క్లోజ్ అయినటువంటి పరిస్థితిలో ఉంటే ఉపయోగించుకోవచ్చు. కూడా తీసుకుపోవాలి దృష్టికి. రవాణా శాఖ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత ఉపయోగించాలి. చింతపల్లి మండలంలోని నాగార్జున గ్రామ స్కూల్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది. అయితే
మొన్న ఇచ్చిన పేమెంట్ స్టేట్మెంట్ ప్రకారం ఎంఈఓ గారు ఈరోజు స్కూల్ని సందర్శించడం జరిగింది. అయితే ఈ స్కూల్కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించిన పర్మిషన్ మరియు అలాగే స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు దానికి సంబంధించిన సమాచారం మరియు అలాగే టీచింగ్కి సంబంధించిన విద్యార్హతకు సంబంధించిన పత్రాలు కూడా అలాగే రవాణాకు సంబంధించిన ఈ స్కూల్ బస్సులకు సంబంధించిన సమాచారం కూడా పూర్తిగా ఎంఈఓ గారికి ఒక సెట్ త్వరలో అందించాలని, లేని పక్షంలో ఈ స్కూల్ని సీజ్ చేయగలరని ఎంఈఓ గారిని కోరడం జరిగింది. జూన్ 2023-24 సంబంధించిన అకాడమిక్ సంబంధించిన పర్మిషన్ లెటర్ని ఇంతవరకు ఇవ్వలేదు, ఎంఈఓ గారికి ఇవ్వలేడు. కావున దానికి సంబంధించిన సమాచారం లేని యెడల మా ఏఎస్ఎఫ్ తరఫున ఈ స్కూల్ని సీజ్ చేయవలసిందిగా ఎంఈఓ గారిని మరియు డిఓ గారికి లెటర్ ఇవ్వాల్సి. హన్మకొండ జిల్లా హసన్పర్తి తహసీల్దార్ చల్లా ప్రసాద్ ను రేషన్ డీలర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలగాని మోహన్ ఆధ్వర్యంలో మండల రేషన్ డీలర్లు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ మండల ప్రజలు తమకు కావాల్సిన సర్టిఫికెట్ల కోసం ధరణి ఇతరేతర సేవల కోసం తమ కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల రేషన్ డీలర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కొలిపాక రాజా సాంబయ్య, వైస్ ప్రెసిడెంట్ జనగాని రాజ్యలక్ష్మి, కోశాధికారి మేకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. మనకి గతంలో ఏ విధంగా ధరణి కానీ సర్టిఫికేట్ విషయంలో కానీ మనకి ఏ విధంగా అయితే జారీ చేసినారో అదేవిధంగా కూడా మనం త్వరితగతిని చేయకుండా ఏర్పాటు చేస్తాము. తర్వాత మనకి క్రూషియల్గా ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నందున వాటికి సంబంధించి కొద్దిగా సర్టిఫికేట్ల విషయంలో కొద్దిగా పబ్లిక్ ఎక్కువ దరఖాస్తు చేస్తున్నారు. అటువంటి కూడా ఎటువంటి మనం ఇది లేకుండా వాటిని కూడా త్వరితగతిన ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా గతంలో ఏ విధంగా ధరణి కూడా క్లియర్ చేశారో ఆ ధరణి కూడా క్లియర్ చేయడానికి మొత్తం ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ కలుస్తూనే ఉన్నారు, నేరుగా వస్తున్నారు, కలుస్తూనే ఉన్నారు. ఆల్రెడీ మీరు ఇంత గతంలో ఎక్కడ చేశారు? గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బదిలీకి ఎలక్షన్ బదిలీ ఇందులో హన్మకొండ జిల్లా కేటాయించుకున్నారు. పేరు సార్ సిహెచ్ ప్రసాద్. రోడ్లపై నడుచుకుంటూ ఫోన్ మాట్లాడే వారిని, వాహనాలపై వెళ్తూ ఫోన్ మాట్లాడుతున్న వారిని టార్గెట్ చేస్తూ వెనకాల బైక్ పై వెళ్లి ఫోన్లు చోరీలకు పాల్పడుతున్న గణేష్, శివతో పాటు మరో మైనర్ బాలుని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ భీమరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితులు 2 రోజుల క్రితం వనస్థలిపురంలోని స్కూటీపై ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనకాల నుంచి ఫాలో అవుతూ మొబైల్ లాక్కొని పరారయ్యారని తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. వారి వద్ద నుండి 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నట్టు తెలిపారు. గుడ్ ఈవినింగ్. ఈ వనస్థలిపురం పిఎస్ లిమిట్స్లోన మొన్న 4 and 5 నైట్ రోజు నాడు ఒక కంప్లైంట్, రాజు అని ఆయన బైక్ మీద పోతూ ఉంటారు. ఆ బైక్ మీద పోతూ ఉంటే ఆ బైక్ని చేజ్ చేసి ఈ గణేష్ అండ్ శివ ఇద్దరు నేరస్తులు కూడా ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ గుంజుకొని పరారయ్యి వెళ్ళిపోతాడు ఇమ్మీడియట్లీ. మనకి ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్కి వచ్చిందాడు మన ఇన్స్పెక్టర్ జలంధర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ డిఏ గారు ఇమ్మీడియట్లీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఈరోజు అనుమానాస్పదంలో చెక్ చేస్తే ఈ గణేష్ అండ్ శివన్ కూడా అరెస్ట్ చేస్తే ఆ నేరాన్ని ఒప్పుకున్నారు. గతంలో కూడా వీళ్ళు ఒక 307 కేసులో కూడా
ముద్దాయిలని తెలుస్తుంది. దాన్ని కూడా తీసి కేసు కూడా చార్జ్ షీట్లో అది చేస్తాం. ఈరోజు వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఇలాంటి సెల్ ఫోన్ స్నాచింగ్స్ ఎలా జరుగుతున్నాయంటే, కొందరు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంటారు, సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తలేరు. ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడే కానీ రోడ్డు పైన వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ఇలాంటి ఆకతాయిల నుంచి దొంగతనం కావచ్చు, సమ్ టైమ్ యాక్సిడెంట్స్ కూడా కావచ్చు. దయచేసి ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఉంటే మళ్ళీ చేస్తాం, ఇంపార్టెంట్ కాల్ ఉంటే తప్ప వేరే అన్నెసరీ కాల్స్, ఏదో చిట్ చాట్ కాల్స్ మాత్రం అనవసరంగా రోడ్డు పైన వెళ్తుంటే మాట్లాడొద్దు. ఇంకోటి మోరెవర్ ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సెల్ ఫోన్ మన బైక్ మీద మాట్లాడుకుంటూ పోతున్న టైంలో జరిగింది. అట్లాంటిది అవాయిడ్ చేస్తే ప్రజలకు ఇలాంటివి కూడా జరగవు అనేది మా డిపార్ట్మెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఈ మా డిఐ గారు వెంకట్ అండ్ జలంధర్ రెడ్డిని, మరి ఎస్ఐ గారిని కూడా అందరిని కూడా మా డీసీపీ గారు మేడం, సిపి గారు మేడం, సిపి గారు అందరు. హైదరాబాద్ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ టి రాజేందర్ రావు, బండ్లగూడ సబ్ ఇన్స్పెక్టర్ షాకిర్, చంద్రాయనగుట్ట ఇన్స్పెక్టర్ ఎంఏ జబ్బర్ పెట్రోలింగ్ సిబ్బంది వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు లేని, సరైన ధృవపత్రాలు లేని వాహనదారులను పట్టుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు. అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పసరాన్సర్ కు చెందిన తూన్ అనే మహిళను భర్త 5 లక్షల రూపాయలు తెమ్మని హింసించినట్టు సమాచారం. అయితే భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయనే మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని స్థానికులు తెలిపారు. 8 ఏళ్ల క్రితం వారికి వివాహం కాగా ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. खाने के वास्ते में उठाया उठा लेकर लेके जा आते नहीं आते मैं तो नहीं आता वालेकुम। मैं फतला अंसरी में रहता हूँ। मेरा नाम शौकत है। मैं ऑटो चलाता हूँ। मेरी बच्ची को 10 साल बाद शादी करके कभी सुकून में न रखा, हर चीज़ बेच दिया, फिर भी मैं खामोश बैठा। उसकी माँ से मैं डुपा डुपी बातें करके ऐसी का जैसा उन्हें ऐसा शादी करने लगा है। उसकी बहन वगैरह सब क्या। अब रही बात ये, उन्हें अपनी खाला के संगात भी था, उसकी माँ खुद ही देखी सो है, वहाँ से खींच के ला के मैं फतला अंसर में रखा। देख मैं यहाँ रही लेबर के 1000 रुपये किराए के रूम में रख के मेरा बच्चा किराया करता था। मैं खाने पीने के सब मिलके दोनों मिलके खर्चा पानी डालते थे। आज नहीं तो कल काम को झेंगा जाता, 1-2 दिन खामोश बैठता। उसके बाद में पैसों को थोड़े दिन को पैसे पूछता था। हम लोग क्या 1500 रुपये देते थे। अब एकदम 5 लाख का डिमांड कर रहा है हमारे से। इसकी माँ भी इसमें मिली हुई है। इसकी माँ का रुपये में 12 नहीं आता है क्या। इसकी माँ जो बोले वही सुनता हूँ, इसकी बात सुनता है नहीं। तुम्हारा तो आना नहीं तो तेरी जोरू मरी तो आना घर को, जब तक तेरी जोरू को लाना नहीं पड़ा उन्हें। इसकी अम्मा बोली सो है। अब रही बात ये कि वो मेरी बच्ची को जो उन्हें मार के फांसी दे के भाग गया। फ़ोन भी नहीं उड़ा रहा, कुछ भी नहीं उड़ा रहा। ये लोग कहाँ के रहने वाले? ये लोग ऐसे निंगमपल्ली स्टेशन के नहीं रहते। कितने साल पहले? 10 साल हो रहे। कितने बच्चे? 2 बच्चे है, एक छोटी बच्ची है, एक ऐसा 9 साल का बच्चा है, 8 साल का। और ऐसे मैं बच्चा ऐसे मैं पढ़ रहा, बच्चे को भी नहीं पालता हूँ बोला तो बच्चे को मैच लेके पाल लिया। हाँ, एक वो बच्ची को लेके पाल लिया बोल के अच्छा मोहब्बत से समझाया। भैया लोग हेल्प कर रहे, 3 भैया आए, 3 भैया बोलता जब देखो जब तीनों भैया पैसे दो बोलता। एक बड़ा भाई दुनिया का हेल्प करता, फिर भी हाँ मोबाइलों में पैसे डालता, इसमें पैसे डालता। फिर उसके बाद में नहीं सुनता, फिर 4 दिन का फिर लाके छोड़ता, फिर बोलता, फिर बच्ची को पढ़ा लेता, बच्ची से फिर बातचीत करता, फिर बच्ची को लेके चले आता। फिर अब रात के 4:30 बजे मेरे मोबाइल में नंबर है, बोला कि देखो हम लोग में लड़ाई हो रही, आओ। मैं बोला मैं नहीं आ सकता, मैं बीपी गोली का स्कूल के बच्चे हैं, मैं 11-12 बजे तक आता हूँ। बोले तक मैं వెలిగొండ రిజర్వాయర్ ప్రాజెక్టును సెప్టెంబర్లోగా పూర్తి చేస్తాం. ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టీకరణ. వీరశైవ లింగాయతులను ఓబీసీ జాబితాలో చేర్చాలి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప డిమాండ్. హోంగార్డులకు ఇచ్చిన హామీని మరిచిన కేసీఆర్ సర్కార్. తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ జేఏసీ కమిటీ చైర్మన్ సకినాల నారాయణ ధ్వజం. 3 బేస్ మీటర్ కనెక్షన్ కోసం 50,000 లంచం డిమాండ్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏఈ శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ గోపీనాథ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అందరూ చూస్తున్నానండి B3 న్యూస్ లక్ష్యం సమాజం.